ఒకసారి నిజంగా గమనించండి, మన డే అనేది ఎలా ప్రారంభమవుతుంది అని. ఉదయం అలారం మోగుతుంది, మనం నిద్ర లేస్తాం. అలారం ఆపడానికి మనం ఫోన్ని తీసుకుంటాం. ఇది అందరూ చేసే పనే, కానీ అక్కడితో ఆగదు. నైట్ వచ్చిన మెసేజ్లను, నోటిఫికేషన్లను చెక్ చేస్తాం. మొదటగా వాట్సాప్ని చెక్ చేస్తాం, తర్వాత ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేస్తాం. పక్కనే ఉన్న రీల్ని చూస్తాం, అది నచ్చితే ఇంకొక రీల్ని స్క్రోల్ చేస్తాం. ఇలా 5 నిమిషాలు అనుకునే లోపే అరగంట పడక మీదే గడిచిపోతుంది. డే మధ్యలో మనకు బోరు కొట్టినా, ఖాళీ టైం దొరికినా మనం చూసేది మొబైల్. రోజంతా మనకు చాలా బిజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారి రోజు చివరిలో మనం ఆలోచిస్తే మనకు ఉన్న గోల్స్ అనేటివి ఎందుకు ముందుకు కదలట్లేదు అని మనకు అర్థం కావడం మొదలవుతుంది. జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్ అనే పుస్తకంలో కూడా ఒక లైన్ ఉంది. మన జీవితాన్ని మార్చేది పెద్ద పెద్ద నిర్ణయాలు కాదు, మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న అలవాట్లు. అందుకే ఈరోజు మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్న అలాంటి 3 అలవాట్ల గురించి ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. అందరికీ నమస్కారం, నేను మీ రవి. మీరు చూస్తున్నారు బొర్రా ఇన్స్పైర్స్. నెంబర్ 1, ది ఫస్ట్ థింగ్ యువర్ రీచ్ ఫర్. ఇప్పటి కాలంలో ఫోన్ వాడటం అనేది ఒక అవసరం మాత్రమే కాదు, ఒక అలవాటుగా మారిపోయింది. ఉదయం నిద్ర లేవగానే మనం పట్టుకునేది మొబైల్. బాత్రూమ్కి వెళ్ళాలన్నా మొబైల్ లేనిదే వెళ్ళాం. బాత్రూంలో పని అయిపోయినా కానీ మనకు బయటకు రావడానికి గంట పడుతుంది. ఎందుకంటే మన చేతిలో ఫోన్ ఉంది, దాన్ని స్క్రోల్ చేస్తూ ఉండిపోతాం. న్యూస్ చదవాలన్నా ఫోన్, ఏదన్నా కొత్త విషయం తెలుసుకోవాలన్నా ఫోన్. మనం మెల్లగా ఫిజికల్ సమాచారానికి బదులుగా డిజిటల్ సమాచారానికి అలవాటు పడిపోయాం. ఇది కేవలం మీకే జరుగుతున్న విషయం కాదు, ఈ ట్రాప్లో నేను కూడా ఉన్నా. ఎన్నిసార్లు మనం అనుకుంటాం ఇకపై మొబైల్ని తక్కువగా చూడాలి అని, కానీ ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో మన చేతిలోకి ఫోన్ వచ్చేస్తుంది. 5 నిమిషాలు మాత్రమే అనుకుంటాం, చూసేసరికి గంట అయిపోతుంది. మెల్లగా మనం ఒక లూప్లో పడిపోతున్నాం. ఇది మన దైనందిన జీవితంలో ఫోన్ వాడటం అనేది ఒక హ్యాబిట్గా మారిపోయింది. ఈ హ్యాబిట్ నుంచి, ఈ లూప్ నుంచి బయటపడాలంటే అటామిక్ హ్యాబిట్లో కూడా ఒక లైన్ ఉంది. మనం గమనించే ప్రవర్తనను ఎక్కువగా మార్చే అవకాశం ఉంటుంది అని. మనం మొబైల్ని ఒక అలవాటుగా కాకుండా మన ప్రవర్తనతో వాడాలి. ఇక్కడ ప్రవర్తన అంటే మనం దేని పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది. అంటే మనం ఫోన్ని ఎలా వాడుతున్నాం, ఎందుకు వాడుతున్నాం, ఎప్పుడు వాడుతున్నాం. ఈ 3 ప్రశ్నలకి మనల్ని మనం అడగాలి. రోజు చివరిలో ఒక్కసారి ఆలోచించండి, నేను ఫోన్ని ఎన్ని గంటలు వాడాను, దాన్ని వాడటం వల్ల నాకు ఏమన్నా ఉపయోగం ఉందా. ఇలా మనల్ని మనం ప్రశ్నించుకోవడం మొదలు పెడితే మనకు తెలియకుండానే ఒక అవగాహన పెరుగుతుంది. ఆ అవగాహనతో మెల్లగా మనం ఫోన్ వాడే అలవాటు కూడా మారడం మొదలవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అలవాటు మారాలి అంటే ఫోన్ని దూరంగా పెట్టాల్సిన అవసరం లేదు. మనం వాడే విధానాన్ని ప్రశ్నించుకోవడం మొదలు పెట్టాలి. ఇదే మొదటి అడుగు. అక్కడి నుంచే మార్పు అనేది మొదలవుతుంది. నెంబర్ 2, ది హ్యాబిట్ లూప్ బిహైండ్ ఎవ్రీ యాక్షన్. అలవాటు అనేది నిజానికి ఒక లూప్ లాంటిది. ఈ లూప్లో 3 స్టెప్స్ ఉంటాయి. 1 ట్రిగ్గర్, 2 యాక్షన్, 3 రివార్డ్. నెంబర్ 1 ట్రిగ్గర్, ఒక పని ప్రారంభం కావడానికి కారణమయ్యే చిన్న సిగ్నల్. ఇది మన బ్రెయిన్కి ఒక మెసేజ్ లాంటిది, ఇప్పుడు మనం పని చేయాలి అని. ఆ తర్వాత మనం ఆ పనిపై యాక్షన్ తీసుకుంటాం. అంటే ఆ సిగ్నల్ వచ్చిన తర్వాత మనం చేసే అసలు పని. ఆ పని పూర్తయ్యాక మన బ్రెయిన్కి రివార్డ్ లభిస్తుంది. ఆ సమయంలో మన బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల మనకు రిలీఫ్ లేదా హ్యాపీనెస్గా అనిపిస్తుంది. ఇలా ఒకే పని మళ్ళీ మళ్ళీ జరిగితే అది చివరికి ఒక అలవాటుగా మారుతుంది. ఇక్కడ అటామిక్ హ్యాబిట్లో కూడా ఒక గోల్డెన్ మాట చెప్తోంది. మన రోజువారీ జీవితంలో చేసే చిన్న చిన్న అలవాట్లే చివరికి మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. అంటే మనం ప్రతిరోజు ఏం చేస్తున్నామో కొంతకాలం తర్వాత ఆ అలవాట్లలా మారిపోతాం. మీకు బాగా అర్థమయ్యేలాగా ఒక ఉదాహరణ చూద్దాం. మీకు యాపిల్ CEO టిమ్ కుక్ గురించి తెలుసా? ఆయనకి ఒక ఆసక్తికరమైన అలవాటు ఉంది. ఆయన ప్రతిరోజు ఉదయం 3:45కి లేస్తాడు. మనలో చాలామంది గాఢ నిద్రలో ఉండే సమయం అది. అతను తన రోజుని ప్రారంభిస్తాడు. లేచిన వెంటనే ఈమెయిల్ని చెక్ చేస్తాడు, తర్వాత జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తాడు. ఆ తర్వాతే అతని రోజు నిజంగా ప్రారంభమవుతుంది. అతనికి ఈ అలవాటు అనేది ఒక్క రోజులో ఏర్పడలేదు, ఇది సంవత్సరాలుగా రోజువారీ అలవాటు. మన జీవితాన్ని మార్చేది పెద్ద పెద్ద నిర్ణయాలు కాదు, మనం చేసే చిన్న చిన్న అలవాట్లు. నెంబర్ 3, ది సిస్టమ్స్ దట్ షేప్ యువర్ ఫ్యూచర్. మనందరి జీవితంలో ఒక గోల్ అనేది ఉంటుంది,
కానీ ఆ గోల్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి జాబ్ కావచ్చు, ఇంకొంతమందికి చదువులో విజయం కావచ్చు, మరి కొందరికి బిజినెస్ ప్రారంభించడం కావచ్చు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఆ గోల్లో ఒక దాన్ని ఎంచుకొని దానిపై నిలబడటం అంటే చాలా మందికి కష్టం అవుతుంది. ఇది నీకు బాగా అర్థం అవ్వాలంటే నీకు దగ్గరగా ఉండే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన అంకుల్ ఒక బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. మొదటిగా ఆన్లైన్ స్టోర్ పెడదాం అనుకున్నాడు. ఎవరో చెప్పారని డ్రాప్ షిప్పింగ్ చేశాడు. తర్వాత వేరొకరు ఇందులో బాగా సంపాదిస్తున్నారు అని అతనికి కాంపిటీషన్గా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ప్రారంభించాడు. ఇలా ఐడియాలు అనేటివి మారుతూ ఉండటం వల్ల ఏ బిజినెస్ని కూడా సరిగా ప్రారంభించలేకపోయాడు. కొంతకాలం తర్వాత ఆయనకు ఒక విషయం అర్థమైంది. ఒకేసారి అన్ని గోల్స్ మీద పరిగెత్తడం కంటే ఒక గోల్ని ఎంచుకుని దానిపై దృష్టి పెట్టాలి అని. ఇక్కడ అటామిక్ హ్యాబిట్ బుక్ కూడా చెప్తోంది, మన విజయాన్ని నిర్మించేది గోల్స్ కాదు, మన రోజువారీ వ్యవస్థలు, మన చర్యలు. అంటే మనం ఎంత పెద్ద గోల్ని పెట్టుకున్నామని కాదు, ఆ గోల్కి తీసుకెళ్లేటువంటి మన చర్యలే ముఖ్యం. మీరు ఏ దిశలో ఆలోచిస్తున్నారు అనేది స్పష్టంగా ఉంటే మీ చర్యలు కూడా అదే దిశలో ఉంటాయి. మీ యొక్క చర్యలు ఒక దిశలో కొనసాగితే మీ గోల్ అనేది దగ్గర పడుతుంది. నేను నమ్ముతున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.